అనేక చూసుకున్న మంది ముంబై మున్సిపాలిటీలో గతంలో చూసుకున్న 1990s చూసుకున్నా, లేదంటే 2007లో చూసుకున్నా, 2020 వరకు చూసుకున్నా కానీ, ఐ మీన్ 2002లో చూసుకున్నా కానీ, ఎక్కడ బృహన్ ముంబై ఓవరాల్ గా శివసేననే గెలిచినటువంటి సందర్భాలు మనం చూసాం. అంటే శివసేనకు ఒక బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉంటుంది. సో ఇప్పుడు కాదు ఇద్దరు శ్రీకాంత్, కలిశారు కాబట్టి. ఎస్ శ్రీకాంత్ గతంలో గతంలో ఉన్నటువంటి శివసేనని బలహీనపరచడానికే ఇద్దరు అన్నదమ్ములు చీల్చారు. మళ్ళీ దాంట్లో నుంచి షిండేని చీల్చారు బీజేపీ. ఆ చీలికలో బీజేపీ బలపడటానికి ఇంకా ప్రయత్నం చేస్తుంది. తర్వాత వాషౌట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే శివసేన కూడా హిందుత్వనే ప్రైమ్ ప్రిన్సిపల్ గా ఉండి పాటిస్తుంది కాబట్టి, మరాఠా అనేటువంటి ఒక భాష తప్ప మిగతా అన్ని విషయాలు సిమిలారిటీస్ ఉన్నాయి కాబట్టి బీజేపీ శివసేన ఉండటం బీజేపీకి ఇష్టం లేదు. కాబట్టి ఇవాళ గత 10 ఏళ్లుగా శివసేనని బలహీనపరుచుకుంటూ వచ్చింది. తర్వాత బీజేపీ తోటి పొత్తు పెట్టుకుని గెలిచినటువంటి ఉద్ధవ్ వాళ్ళను మింగేస్తుందన్న విషయం తెలుసుకొని దూరం జరిగాడు బీజేపీకి. కాబట్టి బీజేపీ ఇప్పుడున్నటువంటి ఆర్ఎస్ఎస్ గైడెన్స్ బీజేపీ కానీ చీలికలకు కారణం ఇప్పుడు గతంలో మీరు అన్నారు బీజేపీ చీలికలకు కొంత ప్రాధాన్యం ఇచ్చింది. అటు శివసేన నుంచి అన్నదమ్ములను కానీ, లేదంటే ఇటు ఎన్సీపీని శరద్ పవార్ నుంచి అజిత్ పవార్ను చీల్చడం కానీ ఇవి జరిగినాయి. బట్ ఇప్పుడు అజిత్ పవార్ ఆల్రెడీ అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయనే మళ్ళీ శరద్ పవార్ దగ్గరికి కలవడం, శరద్ పవార్ నేతృత్వంలోనే రేపొద్దున ముంబై మున్సిపల్ ఎలక్షన్స్కి ముందుకెళ్లడం. ఓవైపు ఠాక్రే బ్రదర్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నారో వీళ్ళ కలయిక కూడా ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుందన్నది పాయింట్ అయితే కనుక బీజేపీ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి ఇక్కడ? ఇప్పుడు బీజేపీ మిగతా ప్రతిపక్షాలు అన్నింటినీ కూడా కార్నర్ చేయగలిగితే వీళ్ళు సరెండర్ అవుతారు. అట్లా కాదు వీళ్ళు బలం పుంజుకున్నారు అనుకోండి, రేపు ప్రభుత్వానికి కూడా మేము ఉండం బయటికి వెళ్తామనో, లేకపోతే మేము అధికారం పంచుకోవడం బయట నుంచి సపోర్ట్ చేస్తామనో ఇటువంటి స్టేట్మెంట్లు వస్తాయి వీళ్ళు బలపడితే. అజిత్ పవార్ బలపడ్డా లేకపోతే ఠాకరే బలపడ్డా అటువంటి స్టేట్మెంట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రాజకీయ పొందికల్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది ఎలక్షన్స్ యొక్క రిజల్ట్ని బట్టి. కానీ బీజేపీ మాత్రం వీళ్ళన్నిటిని కూడా, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఒక మోడీ బలంగా ఉన్నప్పుడే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీని ఎస్టాబ్లిష్ చేయాలి, బలోపేతం చేయాలన్నటువంటి ఒక మార్గంతో గత 10 ఏళ్లుగా ప్రయాణం చేస్తూ ఉంది. కాబట్టి దానికి మిత్రులు శత్రులు అనే భేదాభిప్రాయం లేదు, బలపడటమే తన లక్ష్యం. కాబట్టి అవసరం వచ్చింది కాబట్టి ఇవాళ 400 సీట్లు వస్తాయనుకున్న బీజేపీ బలహీనపడి చంద్రబాబు నాయుడు మీద, నితిన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి బీహార్ ఎలక్షన్ అనేది భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద బూస్టప్ అని చెప్పాలి. బీహార్ లో గెలిచిన తర్వాత మళ్ళీ ముంబై ఎలక్షన్స్ ను కూడా అంత సీరియస్ గా తీసుకోవాల్సింది. ముంబై ఎలక్షన్ అనేది చిన్న విషయం ఏం కాదు. ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికల పైన కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఖచ్చితంగా బీహార్ ఎలక్షన్స్ ఇవాళ నితిన్ మీద బీజేపీ ఆధారపడింది పార్లమెంట్ అప్పుడు. ఇప్పుడు నితిన్ బీజేపీ మీద ఆధారపడాలి ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే. కాబట్టి ఇప్పుడు నితిన్ కుమార్ తోటి పెద్దగా ప్రమాదం ఏం లేదు బీజేపీకి బీహార్ లో. కాబట్టి ఎక్కడైనా బీజేపీ అనుసరించే తన సొంత పార్టీని బలపరచుకోవటం, ఇతరులను బలహీనపరచడం అనేటువంటిది వాళ్ళ ఎజెండాగా అమలు జరుగుతుంది. వాళ్ళ ఇంకోటి కూడా, వాళ్ళనేం కొట్టాల్సిన పని లేదు. వాళ్ళ ఆర్గనైజేషన్ల స్ట్రెంత్ ముందర ఇవి నిలబడలేకపోతున్నాయి ప్రాంతీయ పార్టీలు, పొత్తుబెట్టుకున్నటువంటి ప్రాంతీయ పార్టీలు. కాబట్టి సీన్ నుంచి డిజపియర్ అవుతున్నాయి. ఇప్పుడు వాళ్ళకి అటువంటి అస్తిత్వం క్వశ్చన్ వచ్చింది. ఏది శివసేనకు, తర్వాత ఎన్సీపీకి కూడా ఆ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి వాళ్ళ స్వతంత్రంగా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. వీళ్ళు అంతో ఇంతో బలం పుంజుకుంటే ఈ అస్తిత్వం కొనసాగుతుంది. బలహీన పడితే ఇంకా ఖచ్చితంగా ఇంకా ఎదురులేని స్థితిలో షిండే నుంచి ఏమైనా రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎందుకంటే టైం కూడా తక్కువ ఉంది. ఇప్పటికే షిండేకి సంబంధించినటువంటి శివసేన కార్యకర్తల్ని, నాయకుల్ని, ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకుంటున్నారు. సంకీర్ణ ధర్మం పాటించడం లేదు, సో ఇది చేర్చుకోవడం పద్ధతిగా భావ్యం కాదంటూ కూడా ఆయన మొదటి నుంచి కొంత అలకగానే ఉన్నారు ముఖ్యమంత్రి పదవి విషయంలో. అండ్ ఇప్పుడు కూడా షిండే మాటలు బీజేపీ వినిపించుకోదండి. బీజేపీ షిండే కోసం ఈ పద్ధతి అనుసరించట్లేదు. ప్రతి రాష్ట్రంలో తనే సొంతంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసే స్థితికి చేరుకోవాలనే లక్ష్యంతో గత 10 ఏళ్లుగా నడుస్తా ఉంది. చాలా చోట్ల ఆ లక్ష్యాన్ని సాధిస్తుంది. కాబట్టి ఇక్కడ షిండేకు ఇంకా శివసేన సోదరులు ఇద్దరు, ఠాకరే సోదరులు ఇద్దరు ఒకటైన తర్వాత ఇంకా షిండే అస్తిత్వాన్ని కాపాడుకోవటం కష్టం. అటు బీజేపీ కన్నా సరెండర్ కావాలి, ఇటు శివసేన కన్నా సరెండర్ కావాలి తప్ప ఇంకో ఆల్టర్నేటివ్. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇద్దరు, రాజ్ ఠాకరే, ఉద్ధవ్ ఠాకరే ఇద్దరు కలిసి ఒకే వేదికను పంచుకున్నారు. ఇద్దరు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
ఆ తర్వాత జరిగిన పరిణామం అజిత్ పవార్ శరద్ పవార్ ఇద్దరు కలిసి వీళ్ళు ఎన్నికలకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇందులో మెజారిటీగా షిండే రాజ్ ఠాక్రే సోదరులు చెప్తుంది ఏంటంటే వాళ్ళు మహారాష్ట్ర సెంటిమెంట్ గురించి మాట్లాడుతున్నారు, పాయింట్ నెంబర్ 1. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ భాష అనేది కీలకం. తో పాటు మహారాష్ట్రకు రావాల్సినటువంటి కంపెనీలన్నీ కూడా గుజరాత్కు తరలిపోతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, మహారాష్ట్ర మీద ప్రేమ లేదా అని మాట్లాడుతున్నారు. కొన్ని డైమండ్ కంపెనీస్ కూడా మహారాష్ట్రకే రావాలి, దాన్ని కూడా గుజరాత్కి వెళ్ళిపోతుంటే సీఎం ఏం చేస్తున్నారు. సో ఇది అసలు మహారాష్ట్రలో బీజేపీ మహారాష్ట్ర పార్టీ కాదు, మహారాష్ట్ర పార్టీ అంటే స్థానిక పార్టీయే, శివసేన పార్టీ అనే నినాదాన్ని తీసుకుపోతున్నారు. సో ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చు, సెంటిమెంట్ ఎంతవరకు? అది సెంటిమెంట్ ప్రతిసారి వర్కౌట్ చేస్తుందని మనం చెప్పలేము. ఎందుకంటే బీఆర్ఎస్ మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో ప్రయత్నం చేసింది కానీ సాధ్యం కాలేదు. కాబట్టి ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తుంది, సాధ్యం కావట్లేదు, అంతగా రియాక్ట్ కావట్లేదు ప్రజలు. కాబట్టి సెంటిమెంట్ అన్ని సమయాల్లో సెంటిమెంట్ సాధించడం సాధ్యం కాదు. కానీ ఆనాడు మహారాష్ట్ర నుంచి గుజరాత్ విడిపోయిందే, మహారాష్ట్ర నుంచి గుజరాత్ విడిపోయింది. కాబట్టి ఆ రెండింటి మధ్య వైరుధ్యం ఉంది, కానీ అది పాత సంప్రదాయం. ఇప్పుడు అది వర్కౌట్ అవుతుందా లేదా అనేటువంటిది ఇంకొకటి. కాబట్టి మరాఠా భాష మీద వర్కౌట్ అవుతుందా లేదా గుజరాత్ వ్యతిరేకత మీద ప్రాంతీయ తత్వం వర్కౌట్ అవుతుందా అనేటువంటిది అసెంబ్లీ ఎన్నికల్లో అయితే కొంత పనిచేస్తాం, కానీ స్థానిక ఎన్నికల్లో ఎప్పుడు కూడా స్థానిక బలాలు, స్థానిక గ్రూపులు పోటీ చేసేటువంటి క్యారెక్టర్ దగ్గరగా ప్రజల దగ్గర ఉండి పోటీ చేస్తారు. కాబట్టి వాళ్ళ యొక్క నీతి నిజాయితీలు కూడా పనిచేస్తాయి. కాబట్టి కేవలం ఇవే సెంటిమెంట్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతగా పనిచేయవు. కానీ వీళ్ళందరూ ఏకమైతే వచ్చేటువంటి స్ట్రెంగ్త్ తోటి కొంత రెసిస్ట్ చేస్తారని చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్యం గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు ఒక కొత్త సంచలనంగా మారుతున్నాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అటు ఎన్సీపీ నుంచి విడిపోయి షిండే కూటమితో కలిసి భారతీయ జనతా పార్టీలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అజిత్ పవార్ శరద్ పవార్తో భేటీ కావడం, మరోవైపు రాజ్ ఠాక్రే ఉద్ధవ్ ఠాక్రే ఇద్దరూ కూడా ఒకే వేదికను పంచుకోవడం, వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తున్నామని చెప్పడం, గతంలో బృహాన్ ముంబై ఎలక్షన్స్ లాంటి సీన్ని మళ్ళీ రిపీట్ చేయబోతున్నాం అంటూ వాళ్ళు చెప్తున్నారు. మహారాష్ట్రలో ఈ ఠాక్రే బ్రదర్స్ ఒకటైన తర్వాత రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. మరోవైపు అటు పవార్ ఫ్యామిలీ కూడా కలవడంతో ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిందని చెప్పాలి. చూడాలి మహారాష్ట్ర ప్రజల తీర్పు ఎట్లా ఉండబోతుందో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో. దట్స్ ఆల్ ఫర్ నౌ, కీప్ వాచింగ్.